ఈరోజు మన ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సమీపంలో గల హైవే పక్కన ఉన్నటువంటి బ్రిడ్జి పక్కన ఒక చిన్న సుమారు 5 సంవత్సరాలు కలిగిన పాప పొదల్లో పడి ఉండటం సమాచారం మేరకు ఇమీడియట్ గా మన ఏలూరు 1 సిఐ గారు, రూరల్ సిఐ గారు, అదేవిధంగా పెద్దవేగి సిఐ గారు, బెందులూరు ఎస్ఐ గారు, మా టీం అంతా కూడా ఇమీడియట్ గా అక్కడ వెళ్ళడం జరిగింది. నేషనల్ హైవే మొబైల్స్ తోటి ఇమీడియట్ గా అక్కడ ఉన్న పాపని చూసే బతికే ఉంది. ఆ పాపని ఇమీడియట్ గా తీసుకుని ఆశ్రమ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం వరకు ఆ పాపకి చిన్నప్పటి నుంచే ఈ మాల్ న్యూట్రిషన్తో పాటు ఈ సెరిబ్రల్ పాల్సివల్ అంటే ఈ బ్రెయిన్ ఎదగపోవటం వల్ల అలా ఉంటుందనేసి ప్రాథమిక అంచనాలు చెప్తున్నారు. పాప అయితే మాట్లాడటానికి కూడా లేదు, అయితే బాగానే ఉంది. ఈ డాక్టర్స్ పర్యవేక్షణలో చూస్తున్నాం. అదేవిధంగా ఐసీడీఎస్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అయితే ఎవరి పాప ఏంటనే దాని మీద కూడా అన్వేషణ చేస్తున్నాం. దీని మీద దర్యాప్తు చేసి ఈ పాపని ఎవరైనా వదిలి వెళ్ళారా, పాప ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే అన్ని వివరాలు తొందరలో కూడా దర్యాప్తు చేసి తెలియపరుస్తాం.